నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం. వీరాధి వీరులంట ధరణికు వేరులంట భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. నవ్వింది చాలే అమ్మాయి, రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఎన్ని కన్నీటి పొట్లు? ఎన్నంటే అన్నొస్తాయా? సరే, 2. రెడీనా? సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్. నీకోసమే జీవించున్నది ఈ విరహములో ఈ నిరాశలో, నీకోసమే జీవించున్నది. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ప్రెసెంటింగ్ కలైమామణి నడిగయార్ తిలకం, ఇప్పుడు మహానటి. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని.
నవ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా నిన్ను చూసిన ఘడియా నుండి నిదురలేదయ్యా పుట్టడి బొమ్మె నీవా అందానికి అర్థం నీవా నచ్చిన వాడివి లేరా నా ప్రాణని నీవని తెలుసుకోరా సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా